నేను కలలో కూడా అనుకోలేదు నాకు ఎలా సన్మానం చేస్తారని. నేను ఇంతమంది ముందు మైక్ పట్టుకొని స్టేజ్ పైన నించొని మాట్లాడతానని. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజునైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. అసలు ఈ హడావిడి అంతా ఏంటని అనుకుంటున్నారా? మన చిత్తపురంలో ఉన్న కైట్స్ విద్యావిహార్ స్కూల్ వాళ్ళు అయితే సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సందర్భంగా దగ్గరలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ అందరూ పిలిచారు. అందులో నేను ఒక అక్కడ నన్ను ఎవరు పట్టించుకుంటారు అని అనుకున్నాను. కానీ స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే పిల్లలందరూ గట్టిగా అరవడం, దగ్గరికి వచ్చి సెకండ్లు ఇవ్వడం అవన్నీ చూస్తుంటే ఒక్కసారిగా బాడీ షివర్ అయిపోయింది. ఎందుకంటే మనం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం కదా. మేము అక్కడికి వెళ్ళేసరికి ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ సెటప్ అంతా చూస్తుంటే నిజంగా పెద్ద పండగ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, స్కూల్లో పిల్లలకు చదువు ఒకటి నేర్పించడం కాకుండా ఇలా పిల్లల కోసం మంచి కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తారని. ఇంకా లేట్ చేయకుండా స్టూడెంట్స్ అందరూ డాన్స్ చేయడం మొదలు పెట్టేశారు. హరిదాసులు మాత్రం నించున్న చోట కదలకుండా ఉండిపోయారు. అలా బుడ్డలేసి డాన్సులు చూస్తుంటే ఒక చిన్న పాప వచ్చి 2 చాక్లెట్లు నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకో మ్యాజిక్ ఏంటంటే మేడలందరికీ ముగ్గులు పోటీలు పెట్టారు. ఆ ముగ్గుల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు మేమే డిసైడ్ చేశాం. ఆ తర్వాత మమ్మల్ని అందరినీ స్టేజ్ పైకి పిలిచి సన్మానం చేశారు. చెప్తున్నా ఈ రోజునైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా లైఫ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డే. మైక్ చేతికి ఇచ్చి మాట్లాడమంటే నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. కానీ స్టేజ్ పైన ఉన్నంతసేపు ఒకటి గట్టిగా అనుకున్నాను, నాకు మీరు అందరూ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీకోసం ఏం చేసినా సరే తక్కువేనని. సంక్రాంతి సంబరాలు అయితే ఇంకా అయిపోలేదు. స్టూడెంట్స్ అందరితో కలిసి డాన్స్ లో భోగుమంటలు అవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.